హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు నాకు ఎంతో ఇష్టమైన ఒక మంచి కాంబినేషన్ కూర చేసి చూపిస్తానండి. అదే వంకాయ, ఎండు చేప, మామిడికాయ. ఈ మూడు గనక కలిపి వండుకుంటే కంచాలు లాగేస్తాం. అది మీకు ఎలా చేస్తానో చేసి చూపిస్తానో, ఇంకా ఆలస్యం చేయనండి. ఎందుకంటే అది ఎప్పుడెప్పుడు చేసుకుని తినేద్దాం అని ఉందన్నమాట. పాతకాలం నాడు మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతలు కూడా ఇలాగే చేసేవాళ్ళు. మా అమ్మగారు కూడా ఇలాగే కాంబినేషన్ కూరలు చేసేదన్నమాట. ఎందుకో ఈ రోజుని ఈ మూడు కాంబినేషన్తో కూర చేసుకుని తినాలని ఉంది. అందుకే ఈరోజు ఆ మూడిటితో మంచి కూర తయారు చేస్తా. పదండి చేసేద్దాం. ఓకే. ఈ వంకాయ, ఎండు చేప, మామిడికాయ కూరకి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. నేనైతే ఒక అరకిలో బాపట్ల వంకాయ తీసుకున్నానండి. మీరు ఏ వంకాయని వేసుకోవచ్చు. అలాగే ఎండు చేపలు 3 తీసుకున్నాను. ఎండు చేపలు కూడా మీకు నచ్చింది వేసుకోవచ్చు అండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఒకే ఒక పుల్లటి మామిడికాయ, 4 ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక గుప్పుడు కొత్తిమీర, 1/2 చెంచా మెంతులు, 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు. ఇవ్వండి మన వంకాయ, ఎండు చేప, మామిడికాయ కూరకు కావాల్సిన పదార్థాలు. ఓకే. చూసారండి, నేను ఎండబెట్టిన కొరమీన చేప తీసుకున్నానండి. మీరు ఏ చేప అయినా తీసుకోవచ్చు, మీదే చాయిస్. వీటిని ముందుగా నీళ్ళలో వేసి నానబెట్టుకుందామండి. ఓకే. ముందుగా వంకాయలు కోసుకుందామండి. చూసారా, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కోసిన ముక్కలని నీళ్ళలో వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఇలా చేతులతో ముంచేస్తే నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. టమాటా కూడా ఈ విధంగా కోసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగానే కోసుకోవాలండి. మామిడికాయ చెక్కు తీసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ సైజు ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్న ఎండు చేపల్ని తల, తోక, రెక్కలు అన్నీ కోసేసుకుని పులుసంతా బాగా గీకేసుకుని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకోవాలండి. రైట్, రెడీ అండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా 3 చెంచాలు నూనె వేసుకుని మనం కోసి పెట్టుకుని ఎండు చేప ముక్కల్ని చక్కగా వేయించుకుని వేరే ప్లేట్లో తీసి పెట్టుకుందాం. నూనె వేడెక్కిందండి, ఎండు చేపలు వేసేసుకుందాం. ఇవి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం తోటంతా నరికేయాలి అత్తమ్మ. నేను వస్తున్నా ఉండు. కాదు, అవతల నెడతా ఉండు. ఏ వద్దులే అంట. కత్తి దూరం ఉండు, నీళ్ళు పడి. అది గది. ఏదైనా గాడి చేసే పని గాడి చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. నేను గాడిదని అది లెక్క. ఎండు చేపలు వేగాయండి, తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నూనెలో ఒక 1/2 చెంచా మెంతులు వేసుకుందాం. వెంటనే ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం.
ఉల్లిపాయలు వేసిన 2-3 నిమిషాలకి పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. చూసారండి, టమాటాలు ఉడికినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. 1 చెంచా ఉప్పు, 1 అర చెంచా పసుపు, అలాగే 1 చెంచా కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇదంతా ఒక్కసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు మీడియం మంటలో మగ్గనిద్దామండి. చూసారంటే వంకాయలు మగ్గాయండి. ఇప్పుడు వేయించి పెట్టుకుని ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి అలా కలిపేసుకుని 1 గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఇదంతా ఒక్కసారి అలా కలిపేసుకుని మూత పెట్టుకుని సన్న మంట మీద 8 నిమిషాల పాటు అలా మగ్గనిద్దాం. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఎవ్వరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. తలపులలోన మెదిలేవు నీవే, తలపులలోన మెదిలేవు నీవే. తొలకరి మెరుపుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. ఈ పాట మహమ్మద్ రఫీ గారు పాడారండి. గ్రేట్ లెజెండరీ సింగర్ అండి. ఆయన తెలుగులో పాడిన కొన్ని పాటలైనా కానీ ఎన్టీ రామారావు గారికే పాడారు. ఈ పాటలు తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయండి. హ్యాట్స్ ఆఫ్ మహమ్మద్ రఫీ గారు. 8 నిమిషాలు అయిందండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దింపేసుకుందాం. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చేప ముక్కలు కూడా వేయించుకుని మళ్ళీ ఉడకనిచ్చాం కాబట్టి కరెక్ట్గా ఉడుకుంటాయండి. కాలుతుందండి. ఎండు చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకుందామండి. అబ్బా, మా అమ్మ గుర్తొచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం.
అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్. అబ్బా వంకాయ ముక్క బ్రహ్మాండం గుడికిందండి. ఈ ఎండు చేపల ముక్క వంకాయ ముక్క కలుపుని తింటే ఉందండి ఆ టేస్టు. అబ్బో సూపర్. వారేవా ఇందులో చింతపండు ఏమండి మామిడికాయతోనే పులుపు కరెక్ట్గా సరిపోయిందనమాట. నిజంగానండి ఇప్పుడు కూడా పల్లెటూరులో ఇదే రకంగా కూరలు వండుకుంటారు. ఉప్పు చేప, మామిడికాయ లేనప్పుడు చింతపండు ఏదో ఒకటి వేసి 2 వంకాయలు, 1 టమాటా, ఇంత ఎండి చేపల ముక్కలు వేసేసుకుని ఇలా వండేసుకుంటారండి. కమ్మగా తింటారండి. కంచాలు తినేస్తారు. అసలు ఆ కూర ఉడుకుతుంటే ఆ రోడ్డు వెంట వెళ్తుంటే ఆ వాసనే అదర్స్. అబ్బా ఏం వండుతున్నారు 2 చేపల కూర అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మేము ఎక్కడో పని చేసుకుంటున్నా కానీ మా అమ్మ ఇలా ఎండు చేపలు, వంకాయ కానీ టమాటా కానీ ఏదైనా కూర వండేటప్పుడు ఆ వాసన మా దొడ్డానికి కనపడేది. దొడ్డానికి వచ్చేది ఆ వాసన. అబ్బా మా అమ్మ వాడు భలే కూర వండుతుందిరా, ఒక పట్టు పట్టాల్సింది అనేవాడిని. నేను వయసులో ఉన్నవాడు భలే తినేవాడిని అండి తిండి. ఆ తిండి తినబట్టే ఈరోజు ఈ వయసులో ఇప్పుడు కూడా పని చేయగలుగుతున్నా. చాలా బాగుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి కాంబినేషన్లు చేసుకుని తింటే 2 కానీ 3 కానీ కాంబినేషన్ రకాలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, కడుపు నిండా తినచ్చు. ఈరోజు మాత్రం కుమ్మేయాల్సిందేనండి. ఈ అన్నం ఈ కూర దుమ్ము దులిపేయాల్సిందే వాళ్ళ. ఇలా ముక్క వలుచుకొని నా సామిరంగా టేస్ట్ అంటే ఇదండి. నేను తినేటప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అండి. దీని రుచి అలా ఉందన్నమాట, ఏమనుకోవద్దు. అమోఘమైన రుచి. ఇంకా లాభం లేదండి, ఇంకొంచెం అన్నం పెట్టుకుని కూర వేసుకోవాల్సిందే. ఏదైనా అన్నం తక్కువ కూరలు ఎక్కువ కలుపుకుని కుమ్మేయాలండి ఎలాంటి కూరలు వండినప్పుడు. ఇలా చేప మాత్రం ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలండి ముళ్ళు లేకుండా. ఇప్పుడు ముద్దలో పెట్టేసుకుని గుమ్మేయటమే. అది ముద్దకొక ముక్క. ఇదండి రుచి అంటే. మీరు కూడా ఇలాంటి కూరలు వండినప్పుడు, అంటే కాంబినేషన్ కూరలు నా లెక్క తినుంటారు కదా, ఇడుపులు ఇడ్చుంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, తాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పల్లెటూరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఇలాంటి కూరలు వండుతారు. వండించుకొని మీరు తినే ఉంటారు. నేనైతే మాత్రం తప్పకుండా ఇలాంటి కూరలు వండుకొని తింటానండి. ఎక్కడికన్నా మా వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు కూడా ఏ వండమంటావంటే, నాకు చికెన్లో మటన్లో ఏమొద్దు, 2 ఎండు చేపలతో శుభ్రంగా వంకాయ కానీ బీరకాయ కానీ ఏదన్నా వేసి ఇలా చక్కగా పులుసు పెట్టి వండితే తృప్తిగా కడుపు నిండా తినని చెప్తా. నాకు అంత ఇష్టం అన్నమాట ఈ కూరలు అంటే. చూసారండి, చాలా తృప్తిగా తిన్నాను. మీరు కూడా ఇదే రకంగా ట్రై చేయండి. మంచి కూర వండుకుని కడుపు నిండా రుచికరంగా వండుకుని తినండి. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే,
మరొక మంచి వంటకంతో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్ బాయ్.